సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ కథ మొదటగా ఒక గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక అందమైన అమ్మాయి చక్కగా లంగా ఓని కట్టుకొని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంది. సో బయట బెగ్గర్స్ ఉంటారు కదా, సో తన గుడిలోకి వెళ్ళే ముందు బెగ్గర్స్ అందరికీ 10 రూపీస్ వేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో ఒక పర్సన్ ఆ అమ్మాయిని చూసి, తల్లి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి దీవించుతాడు. ఆ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళి ముందుగా కాళ్ళను శుభ్రం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చేసిన తర్వాత పంతుల దగ్గరికి వెళ్ళి, పంతులు ఈసారి కూడా నాకు చదువులో మంచి మార్కులు రావాలి, ఎప్పట్లాగే నేను 10th ఇంటర్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చినట్టు ఈసారి కూడా డిగ్రీలో రావాలి, దేవుని పేరు మీద అని అర్చన చేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి పంతులకు చెప్తుంది. పంతులకు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి, సరే తల్లి నువ్వు కూడా ఈసారి డిగ్రీలో కూడా స్టేట్ ఫస్ట్ వస్తావు, ఏం బాధపడకు తల్లి, ఆ దేవుడు ఆశీస్సులు నీకు ఎప్పటికి ఉంటాయి, నేను వెళ్ళి దేవుడికి అర్చన చేస్తా అని చెప్పేసి ఆ పంతులు అర్చన చేస్తాడు. అర్థం చేసిన తర్వాత ఆ అమ్మాయి దేవుణ్ణి భక్తితో మొక్కి, దేవుడా నీ ఆశీస్సులు ఎప్పటికి నా మీదనే ఉండాలి, నేను ఎప్పటికి ఇలాగే చదువులో ముందుకు వెళ్తూ ఉండాలి, మా తల్లిదండ్రులని చాలా సంతోషంగా చూసుకోవాలి, వాళ్ళ నమ్మకాలన్నీ నా మీదనే, దేవుడా దయచేసి నేను ఎప్పుడు ఇలానే ముందుండేలాగా, బాగా చదువుకునేలాగా, మా అమ్మ నాన్నలు సంతోషంగా ఉండేలా చూడు తండ్రి, మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ ఎలాంటి ఆపద రాకుండా చల్లగా చూడు తండ్రి, నేను నీకు ఉదయం పొద్దున్నే వచ్చి నీ గుడి డైలీ శుభ్రం చేసేదాన్ని కదా, అలాగే నీకు వారం వారం ఉపవాసం ఉండేదాన్ని కదా, సో ఇక నుండి ఈ గుళ్ళో నాకు డిగ్రీలో స్టేట్ ఫస్ట్ వస్తే ప్రతి సంవత్సరం నీ పేరు మీద ఊళ్ళో వాళ్ళందరికీ అన్నదానం పెడతాను తండ్రి, దయచేసి ఈసారి నేను మళ్ళీ ఫస్ట్ వచ్చేలా చూడు తండ్రి అని చెప్పేసి ఆ అమ్మాయి మొక్కుకొని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత కారులో కొంతమంది రౌడీ వెధవలు బాగా తాగేసి గుడికి కొంచెం దూరంలో ఉంటారు. ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అక్కడున్న ఒక బెగ్గర్ చూసి ఆ దేవుడి గుడి వైపు చూసి, దేవుడా ఇంత మంచి అమ్మాయి, సో వచ్చినప్పుడల్లా 10 రూపాయలు అడుక్కునే వాళ్ళకి ఇచ్చి వెళ్తుంది, అలాంటి అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది, ఇలాంటివి జరిగినప్పుడే దేవుడా నువ్వు ఉన్నావో లేదో అని చెప్పేసి నాకు అనుమానం వస్తుందని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కారులో ఆ రౌడీ విధవలు కిడ్నాప్ చేసి ఒక రూమ్కి తీసుకొని వెళ్తారు. రూమ్లో ఆ అమ్మాయిని వాళ్ళందరూ కలిసి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు. సో అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద వేస్తారు. సో ఆ అమ్మాయికి ఎదురుగా దేవుడి ఫోటోలు ఉంటుంది. సో ఆ అమ్మాయి చూసి, దేవుడా వీళ్ళు నన్ను ఏదో చేసేలా ఉన్నారు, ప్లీజ్ తండ్రి నాకేం కాకుండా నువ్వే చూసుకోవాలని ఆ అమ్మాయి అంటుంది. అన్నా సరే దేవుడు ప్రత్యక్షం అవ్వడు. సో ఇంకా ఆ అమ్మాయి చేసేది ఏం లేక, వాళ్ళని ఆపలేక, సో ఆ ఎదవులు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి మీద పడుకొని ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏడుస్తూ, దేవుడా తట్టుకోలేకపోతున్నా నన్ను రక్షించు తండ్రి అని చెప్పేసి చెప్తుంది. అయినా సరే దేవుడు అలానే ఉంటాడు. వాడు బయటకెళ్ళి తలుపేస్తాడు. మళ్ళీ ఇంకోడు వెళ్తాడు, ఇంకోడు వచ్చి ఆ అమ్మాయి మీద పడుకొని మళ్ళీ అదే పని చేస్తాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ, దేవుడా దయచేసి నన్ను కాపాడు తండ్రి, నువ్వు ఉన్నావు అనుకున్న తండ్రి, దయచేసి నా బాధను అర్థం చేసుకో తండ్రి, నొప్పి తట్టుకోలేకపోతున్నా తండ్రి, నీకేం కావాలన్నా చేస్తా తండ్రి, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, నన్ను ఇక్కడి నుంచి కాపాడు తండ్రి అని చెప్పేసి ఏడుస్తుంది. సో ఆ సెకండ్ అబ్బాయి పని అయిపోతుంది, బయటకు వెళ్తాడు, డోర్ వేస్తాడు. సో నెక్స్ట్ ఇంకో అబ్బాయి లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళేసి మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద పడుకొని పని చేస్తూ ఉంటాడు. అమ్మాయి చాలా ఏడుస్తూ ఒర్రుతూ ఉంటుంది. దేవుడా నేనేం తప్పు చేశాను దేవుడా, దేవుడా నేనేం పాపం చేశాను దేవుడా, డైలీ నీ గుడికొచ్చి భక్తి శ్రద్ధలతో మొక్కుతాను కదా దేవుడా, ఎందుకు దేవుడా నాకు ఇలాంటి శిక్ష చేశావు, ప్లీజ్
ప్లీజ్ తండ్రి, తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకో తండ్రి. నా బాధను అర్థం చేసుకొని నన్ను వీళ్ళ దగ్గర నుంచి కాపాడు తండ్రి అని చెప్పేసి చాలా ఏడుస్తుంది, చాలా అరుస్తుంది. అయినా సరే అప్పుడు కూడా దేవుడు రాలేడు, ఏమి చెయ్యలేడు, ఆ అమ్మాయిని కాపాడలేడు. సో నెక్స్ట్ వాడు పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడు డోరేసి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో అబ్బాయి వస్తాడు. వచ్చి ఆ అబ్బాయి కూడా అమ్మాయి మీద పడుకొని చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు. వాడు చేసిన తర్వాత ఆ అమ్మాయి నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఒర్రుతూ, దేవుడా నువ్వు ఉన్నావు అనుకున్న దేవుడా, దయచేసి నన్ను రక్షించు దేవుడా అని చాలా ఏడుస్తుంది. అసలు ఆ అమ్మాయి చాలా గట్టిగా ఒర్రుతూ, ఎందుకు దేవుడా నాకు ఈ శిక్ష చేశావు అని చెప్పేసి బాధపడుతుంది. ఆ అబ్బాయి చాలా ఫాస్ట్గా చేయడంతో ఈ అమ్మాయి చాలా గట్టిగా ఒర్రి ఆ అమ్మాయికి ఒంట్లో ఓపుకోలేక ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోబోయే ముందు దేవుడి ఫోటో చూస్తూ, దేవుడా నువ్వున్నావు, నాకు తెలుసు, నువ్వు కాపాడుతావు తండ్రి, వచ్చి నన్ను కాపాడు తండ్రి అనుకుంటూ ఏడుస్తూ కంటనీరు కారుస్తూ చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసుకున్న గ్యాంగ్ వాళ్ళు వేరే స్టేట్కు పారిపోతారు. సో ఈ న్యూస్ మొత్తం న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో వస్తుంది. ఒక పెద్దయిన 40 సంవత్సరాలున్న ఒక వ్యక్తి తెల్లారి పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్లో ఆ అమ్మాయి ఫోటో చూసి, ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఎంత బాగా చదువుతుంది అమ్మాయి, ఇలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి చ అని అతను కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం వెనుకకు తిరిగి చూస్తాడు. అక్కడ దేవుడి ఫోటో ఉంటుంది. దేవుణ్ణి చూసి, దేవుడా ఇలాంటివి జరిగినప్పుడే నాకు నువ్వున్నావో లేదో అని సందేహం కలుగుతుందని చెప్పేసి దేవుని ఫోటో చూసుకుంటూ మనసులో బాధపడతాడు. అసలు ఈ రోజుల్లో అసలు ఏం జరుగుతుందో, అసలు ఎవడెవడు ఎలా తయారవుతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఎంత బాధ అనుభవించి ఉంటుందో అని చెప్పేసి అనుకొని తను సైలెంట్గా పేపర్ పక్కకు పెట్టి, ఇది కలియుగం, ఇంకెన్ని జరుగుతాయో ఏమో, ఇలాంటి ఇంకెన్నెన్ని జరుగుతాయో ఏమో అనుకొని తను ఆఫీస్కు రెడీ అయ్యి తన స్కూటర్ పైన ఆఫీస్కి వెళ్తాడు. తను ఆఫీస్కు వెళ్తూ ఉండగా సో ఒక గుడి ముందటి నుంచి తను వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ ఉండగా ఆ గుడి దగ్గర, గుడికి అపోజిట్గా యాక్సిడెంట్ అవుతుంది. ఒక ఇద్దరు మనుషులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బైక్ మీద వస్తారు. లారీ వాళ్ళను స్పాట్గా గుద్దేసి గుడి ముందే అక్కడక్కడ చనిపోతారు. వాళ్ళను చూసి బాధతో ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉందో, కొత్తగా పెళ్ళైన జంటలా ఉంది. సో ఎటు వెళ్తున్నారో ఏమో, ఇంత మంచి జంట, పాపం వీళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారో, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారో అని చెప్పేసి అతను మనసులో అనుకొని దేవుడి వైపు చూసి, దేవుడా ఏంటి దేవుడా ఇది, ప్రపంచం ఎటు వెళ్తుంది అని చెప్పేసి దేవుడి వైపు చూసి, ఇలాంటి జరిగినప్పుడే దేవుడా నాకు అసలు నువ్వు ఉన్నావా లేదో అని చెప్పేసి సందేహం కలుగుతుంది అని చెప్పేసి అనుకొని తను మనసులో ఆలోచించుకుంటూ స్కూటీ పైన సో తన ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఆఫీస్లో ఉన్న వారికి పొద్దున పేపర్లో చూస్తానేమో అలా జరుగుతుంది. సో ఈ రోడ్ల మీదనేమో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు ప్రపంచం ఏమైపోతుందో, అసలు ఈ కలియుగంలో ఇంకెన్నెన్ని జరుగుతాయో, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ, చూడండి సార్ ఇవన్నీ కామన్, డైలీ ఇలాంటివి ఎన్నో జరుగుతాయి, వీటిని చూసి మనం బాధపడకూడదు, మన పనేదో మనం చేసుకొని పోవాలి అని చెప్పేసి పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా కాదయ్యా, ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటారు బతుకుంటే. సో ఆ అమ్మాయి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవించి ఉంటుంది. సో బైక్ మీద పెళ్ళైన కొత్త జంట, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బంధువులు ఎంత బాధపడి ఉంటారు. అసలు ఇలాంటివి చూసినప్పుడేనయ్యా నాకు అసలు దేవుడి మీద సందేహం కలుగుతుంది. అసలు మనుషులను అసలు దేవుడు ఎందుకు ఇంతలా బాధ పెడతాడు, అసలు ఇంతలా ఎందుకు పరీక్షిస్తాడు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఇవన్నిటికీ కారణం ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. నా భార్య చనిపోయినప్పుడు కూడా నేను ఎంత బాధను అనుభవించానంటే చాలా బాధను అనుభవించాను. సో దేవుడు కరెక్ట్ సమయాల్లో కరెక్ట్ మనుషుల్ని తీసుకెళ్తారు. అరే ఈ అబ్బాయి కొంచెం బాగుపడుతున్నాడే, అరే ఈ అబ్బాయి కొంచెం డెవలప్ అవుతున్నాడే, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అవసరం, ఈ అబ్బాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఉండలేరు,
ఏమైపోతారో అనే పరిస్థితి ఉన్న వాళ్ళను చూసి దేవుడు పట్టుకెళ్తాడు. మళ్ళీ మంచి మంచి మనుషుల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్తాడు. అసలు దేవుడికి కొంచెం కూడా జాలి ఉందా? కొంచెం కూడా మనసు ఉండదా? నాకేం అర్థం కావట్లేదయ్యా. సరేలే, నా గురించి ఈ విషయాలన్నీ గురించి చెప్పి ఉట్టిగా మీ టైం వేస్ట్ చేయడము, మీకు ఇరిటేషన్ తెప్పించడం తప్ప ఏం లేదులే, కానీ మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి తను సైలెంట్గా తన వరకు తను చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. ఈ టాపిక్ ఇంకా అవ్వలేదు. ఈ వీడియో మీద ఇంకా టాపిక్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.